Hey guys, welcome back to our channel Telugu to English teacher here. ఈరోజు మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. అది ఏంటి అంటే షౌటింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్. షౌటింగ్ అంటే అరవడం. మనం కొన్ని సిచ్యువేషన్స్లో బాగా అరుస్తూ గట్టిగా చెప్తూ లేదా గట్టిగా మాట్లాడుతూ ఉంటాం కదా. అలా అరిచే సందర్భంలో ఉన్న కొన్ని సెంటెన్సెస్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ తర్వాత వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు చేసే ఒక చిన్న లైక్తో ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఈరోజు అయితే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని ఏంటో చూసేద్దాం. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1. మనందరికీ ధనియాలు తెలిసే ఉంటాయి కదా, మనం కర్రీస్లో వాడుకుంటూ ఉంటాము. సో ధనియాలని ఇంగ్లీష్లో ఏమంటారు? మీకు తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2. నువ్వు చిన్న పిల్లలాగా ప్రవర్తించు. ఈ మాటని మనం ఎక్కువగా పిల్లల దగ్గర మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు గనక తెలిస్తే మీ ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఈ 2 ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1. చెవి దగ్గర ఎందుకు అరిచావు? చెవి దగ్గర ఎందుకు అరిచావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ షౌట్ ఇన్ మై ఇయర్? వై డిడ్ యూ షౌట్ ఇన్ మై ఇయర్? ఇయర్ అంటే చెవి కదా. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఐ కుడెంట్ హియర్ ఎనీథింగ్ ఫర్ ఎ వైల్ బికాజ్ యూ వర్ షౌటింగ్ ఇన్ మై ఇయర్. I couldn't hear anything for a while because you were shouting in my ear. అంటే నువ్వు నా చెవిలో అరవడం వల్ల నాకు కాసేపు ఏమీ వినపడలేదు అని. అంటే చెవి దగ్గర ఎవరైనా గట్టిగా అరిచినప్పుడు ఇలా మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ క్రేజీ థింగ్స్ లైక్ ఏ చైల్డ్? వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ క్రేజీ థింగ్స్ లైక్ ఏ చైల్డ్ అంటే నువ్వు చిన్న పిల్లలాగా ఇలాంటి పిచ్చి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు అని అర్థం. నౌ ద సెకండ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో. అందరికీ వినపడేలా మాట్లాడకు. అందరికీ వినపడేలా మాట్లాడకు. డు నాట్ స్పీక్ సో దట్ ఎవ్రీవన్ కెన్ హియర్. డు నాట్ స్పీక్ సో దట్ ఎవ్రీవన్ కెన్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, you think you are speaking slowly but everyone is listening to your words. You think you are speaking slowly but everyone is listening to your words అంటే నువ్వు నెమ్మదిగా మాట్లాడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రతి ఒక్కరూ నీ మాటలు వింటున్నారు అని. బట్ ఎవ్రీవన్ ఈజ్ లిజనింగ్ టు యువర్ వర్డ్స్ అంటే నీ మాటలు ప్రతి ఒక్కరూ వింటున్నారు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. Instead of talking so loudly here, go and sit on the road. Instead of talking so loudly here, go and sit on the road అంటే ఇక్కడ ఉండి నువ్వు గట్టిగా మాట్లాడడం కన్నా వెళ్ళి రోడ్డు మీద కూర్చో అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్. ఎంత అరిచినా నేను ఇవ్వను. ఇన్ ఇంగ్లీష్, ఐ వాంట్ గివ్ ఇట్ టు యూ no matter how much you scream. I won't give it to you no matter how much you scream. For example, why will I give you all my hard-earned money if you scream? Why will I give you all my hard-earned money if you scream? అంటే నువ్వు అంత గట్టిగా అరిచినంత మాత్రాన నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా నీకెందుకు ఇస్తాను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. Don't shout too much and mind your own business. Don't shout too much and mind your own business అంటే గట్టిగా అరవకు లేదా మరి ఎక్కువగా అరవకు, నీ పని నువ్వు చూసుకో అని అర్థం. డోంట్ షౌట్ టూ మచ్ అంటే ఎక్కువగా అరవకు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్. అరవడం నీకే కాదు నాకు వచ్చు. ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ నాట్ జస్ట్ యూ హూ కెన్ స్క్రీమ్ బట్ ఐ కెన్ టూ. ఇట్స్ నాట్ జస్ట్ యూ హూ కెన్ స్క్రీమ్ but I can too. For example, it is not good at all to shout and fuss over a small matter. It is not good at all to shout and fuss over a small matter అంటే చిన్న విషయానికి ఇలా అరిచి గొడవ చేయడం అంత మంచిది కాదు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్.
So far she was good, but now why is she like this? So far she was good, but now why is she like this? అంటే ఇంతకు ముందు వరకు ఆమె చాలా మంచిగానే ఉంది, కానీ ఆమె ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది అని. వై ఈజ్ షీ లైక్ దిస్ అంటే ఆమె ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, రోడ్డు మీద అరిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ టు యూ ఇఫ్ యూ షౌట్ ఆన్ ద రోడ్. ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ టు యూ ఇఫ్ యూ షౌట్ ఆన్ ద రోడ్. ఫర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ షౌటింగ్ ఆన్ ద రోడ్ అండ్ బిహేవింగ్ చీప్లీ. వై ఆర్ యూ షౌటింగ్ ఆన్ ద రోడ్ అండ్ బిహేవింగ్ చీప్లీ అంటే ఎందుకు ఇలా రోడ్డు మీద అరుస్తూ చీప్గా ప్రవర్తిస్తున్నావు లేదా చీప్గా బిహేవ్ చేస్తున్నావు అని. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ షౌట్ ఆన్ ద రోడ్ లైక్ యూ. ఐ కాంట్ షౌట్ ఆన్ ద రోడ్ లైక్ యూ అంటే నేను నీలాగా రోడ్డు మీద అరవలేను. ఐ కాంట్ షౌట్ ఆన్ ద రోడ్ లైక్ యూ అంటే నేను నీలాగా రోడ్డు మీద అరవలేను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎవరు అరిచారో అర్థం కాలేదు. ఎవరు అరిచారో అర్థం కాలేదు. ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ అండర్స్టాండ్ హూ షౌటెడ్. ఐ డోంట్ అండర్స్టాండ్ హూ షౌటెడ్ ఇలా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫెల్ట్ లైక్ హీ వాజ్ ఎల్లింగ్ ఎట్ మీ అండ్ దట్స్ వై ఐ గాట్ స్కార్డ్. ఐ ఫెల్ట్ లైక్ హీ వాజ్ ఎల్లింగ్ ఎట్ మీ అండ్ దట్స్ వై ఐ గాట్ స్కార్డ్ అంటే అతను నన్నే లేదా నాపైనే అరుస్తున్నట్లు అనిపించింది, అందుకే నాకు భయం వేసింది. ఐ గాట్ స్కార్డ్ అంటే నేను భయపడ్డాను, నాకు భయం వేసింది, ఇలా జరిగిపోయిన దాని గురించి చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ వాజ్ షౌటింగ్ లౌడ్లీ బట్ ఐ ఇగ్నోర్డ్ హర్. షీ వాజ్ షౌటింగ్ లౌడ్లీ బట్ ఐ ఇగ్నోర్డ్ హర్ అంటే ఆమె చాలా గట్టిగా అరుస్తుంది, కానీ నేను ఆమెను పట్టించుకోలేదు. ఐ ఇగ్నోర్డ్ హర్. ఇక్కడ ఇగ్నోర్డ్ ఎందుకు వచ్చింది అంటే అది పాస్ట్ సెంటెన్స్, జరిగిపోయింది కాబట్టి V3 వచ్చింది. నెక్స్ట్ సెంటెన్స్, ఫోన్లో ఎందుకలా అరుస్తావు. ఇన్ ఇంగ్లీష్, వై డూ యూ షౌట్ లైక్ దట్ ఆన్ ద ఫోన్. ఫర్ ఎగ్జాంపుల్, నౌ మై ఇయర్స్ ఆర్ హర్టింగ్ బికాస్ ఆఫ్ యూ షౌటింగ్ ఆన్ ద ఫోన్. నౌ మై ఇయర్స్ ఆర్ హర్టింగ్ బికాజ్ ఆఫ్ యూ షౌటింగ్ ఆన్ ద ఫోన్ అంటే నువ్వు ఫోన్లో గట్టిగా అరచి మాట్లాడినందుకు నాకు ఇప్పుడు నా చెవులు నొప్పి పుడుతున్నాయి అని. ఫోన్లో ఎక్కువగా గట్టిగా అరిచినప్పుడు ఇలా మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, హౌ ఎవర్ యూ స్పీక్ వెరీ లౌడ్లీ. హౌ ఎవర్ యూ స్పీక్ వెరీ లౌడ్లీ అంటే ఏది ఏమైనా నువ్వు చాలా గట్టిగా మాట్లాడతావు అని. ఇలా కొందరు ఉంటారు కదా, మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు గట్టిగా మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు మాత్రం వాళ్ళ నైజం మార్చుకోరు. నెక్స్ట్ సెంటెన్స్, అరుస్తుంటే పిచ్చివాడిలా ఉన్నావు. అరుస్తుంటే పిచ్చివాడిలా ఉన్నావు. యూ సౌండ్ లైక్ ఏ మ్యాడ్ మ్యాన్ ఇఫ్ యూ స్క్రీమ్. యూ సౌండ్ లైక్ ఏ మ్యాడ్ మ్యాన్ ఇఫ్ యూ స్క్రీమ్. ఫర్ ఎగ్జాంపుల్, I laugh when someone is shouting seriously. I laugh when someone is shouting seriously అంటే ఎవరైనా సీరియస్గా అరుస్తూ ఉన్నప్పుడు నాకు నవ్వొస్తుంది లేదా ఎవరైనా సీరియస్గా అరుస్తున్నప్పుడు నేను నవ్వుతాను అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వీడియో, I got very angry and shouted at him. I got very angry and shouted at him అంటే నాకు చాలా కోపం వచ్చి అతని మీద అరిచేశాను లేదా నాకు చాలా కోపం వచ్చింది, నేను అతని మీద అరిచాను, ఇలా కూడా చెప్పొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళతో షేర్ చేసుకొని ఈ వీడియోలో ఉన్న టుడేస్ క్వశ్చన్స్కి తప్పకుండా మీ ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.